ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలను వీక్షిస్తూ దేవుడి చేత ఆశీర్వదించబడుతున్న ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాభివందనాలు. దేవుని మహాకృపను బట్టి ఈ ఉదయకాలమే దేవుని వాక్యాన్ని మనము కాసేపు ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఏలయనగా నీ దేవుడైన యెహోవా నీతో చెప్పినట్లు నిన్ను ఆశీర్వదించెదను గనుక నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు గాని అప్పు చేయవు, అనేక జనులను ఏలిదవు. చూడండి, ఈ వాక్యములో నీ దేవుడైన యెహోవా ప్రభు అయిన యేసుక్రీస్తు మాట ఎవరైతే వింటారో దేవుని సన్నిధిలో వారు ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడటమే కాదు, అనేక మందికి ఇచ్చువారుగా ఉంచుతాను. నేను తలగా ఉంచుతాను కానీ తోకగా మాత్రం నేను మిమ్మల్ని ఉంచను అని చెబుతూ ఈ పూట దేవుని వాక్యము ఇదే అంశములో మనం చూస్తే అనేక జనులను ఏలుదువు గాని, దేవుడు వాక్యము ఇక్కడ చెబుతున్న మాట అనేక జనులను ఏలుదవు. చూడండి, దేవుడు అలాగున వారిని ఆశీర్వదిస్తానని దేవునితో నిబంధన చేసుకున్న ప్రజలతో చెప్తున్న మాట. అనేక మందిని ఏలుదవు. ఈరోజు మనుషుడు ఏలుబడి చేయవలసినది మనుషుడి మీదే పాపములు, వ్యసనములు, బలహీనతలు ఏలుబడి చేస్తున్నాయి. చీకటి అంధకారపు క్రియలు ఏలుబడి చేస్తున్నాయి. దేవుడేమో ఆయన ప్రజల్ని అనేకమైన వాటిని ఏలుబడి చేయటానికి దేవుడు మనుషునికి అధికారం ఇచ్చాడు. కానీ తన అధికారాన్ని దుర్వినియోగపరుచుకొని వీళ్ళ మీదే కొన్ని బలహీనతలు, కొన్ని పాపములు, కొన్ని శాపములు ఏలుబడి చేస్తున్నాయి. కాబట్టి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసినది, నువ్వు దేవుడి మాట నువ్వు శ్రద్ధగా విని దేవుడు చెప్పినట్లుగా నువ్వు నడుచుకోగలిగితే నీకు ఆ అధికారము దేవుడు ఇవ్వటం జరుగుతుందని నిబంధన చేస్తున్నారు. ఆదికాండములో మొదటి ప్రారంభములోనే ప్రజలతో చెప్తూ మొదటి అధ్యాయము 27, 28 మనము పరిశోధన చేస్తున్నాం. దేవుడు తన స్వరూపమందు నరుల్ని సృజించెను. దేవుడు తన స్వరూపమందు వానిని సృజించిన, స్త్రీగాను పురుషునిగాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి, ఇదిగో ఏలునట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపుడి. చూడండి, ఇక్కడ కూడా మనం గమనించాలి, దేవుడు వారిని ఆశీర్వదించి ఏలునట్లుగా మీరు ఫలించి అభివృద్ధి పొందాలి. ప్రారంభ దశలో నరుడికిచ్చినటువంటి దేవుడు ఆజ్ఞ, ఏలుబడి చేయమని అధికారం ఇచ్చను. అనేకమైన జనులను ఏలుబడి చేయవలసినటువంటి వారు ఏదో ఒక బలహీనత చేత మనిషి కృంగి కృషించిపోతున్నటువంటి సందర్భాలు లేకపోలేదు. ప్రారంభములో కూడా దేవుడు చెప్తున్న మాట, ఇదిగో మీరు ఏలుబడి చేసి అభివృద్ధి పొంది ఆశీర్వాదముగా ఉండాలి. ఈరోజు దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, నీలో ఏమి ఏలుబడి చేస్తున్నాయి, ఏది నీలో ఏలుబడి చేస్తే అది ఆశీర్వాదముగా ఉంటుందో నీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవలసిన వాక్యమును మనము ధ్యానించుకొనుచున్నాం. రోమాపత్రిక 6వ అధ్యాయము 12వ వచనములు దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు, కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా చావునికి లోనై ఉన్నారు, మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. ఇక్కడ మనం గమనించాలి, మనుషుడు దేవుడు ఆశీర్వాదానికి దూరం అవటానికి మూల కారణం ఏంటంటే శరీర దురాశల వలన వాటికి లోనైన వారై శరీరమందు పాపము చేయటానికి వారు చావుకే గాని జీవమునకు కాదు. కాబట్టి మనుషుల్లో ఈరోజు శరీర సంబంధమైన దురాశలు, తుచ్చమైన అభిలాషలు,
దేవునికి దేవుడు సన్నిధిని మనుషులను దూరం చేస్తున్నటువంటి మొదటి పాయింట్లో మనం గమనించాలి. ఇక్కడ మనం గమనిస్తే శరీర పాపమందు ఏలనీయకండి. మీ శరీరములో కానీ మీ తలంపుల్లో కానీ ఆలోచనలో కానీ పాప సంబంధమైనది ఏలకూడదు. దేవుడు ఆత్మ సంబంధమైన వాక్కులను నువ్వు నీలో ఏలినట్లయితే ఇదిగో నీవు సమస్త జనులను ఏలేటువంటి అధికారము దేవుడు నీకు ఇస్తాడు. కీర్తనకారుడు రాసినటువంటి కీర్తనలో కూడా 19వ కీర్తన 13వ చరణాన్ని చూస్తున్నాం. దురాభిమానము పాపములను పడకుడి. చూసారండి, ఇక్కడ కొందరేమో అభిమానానికి వ్యతిరేక పదము దురాభిమానము. ఈ దురాభిమానములో పాపములో పడుకోకుండా మీరు జాగ్రత్తగా ఉండండి, యథార్థముగా ఉండండి. అభిమానం ఎక్కువైపోయి కొన్నిసార్లు లోకములో దురాభిమానములో పడిపోతుంటారు. దాని వలన కలుగు పాపములు ఈరోజు మనిషి మీద ఏలుబడి చేస్తున్నాయి. ఆ పాప రోత జీవితములు ఏలుబడి చేస్తూ మనిషి యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోతున్నటువంటి కారణము. అందుకే అనేక మంది జనులను నువ్వు ఏలాలంటే దేవుడు వాక్యానికి నువ్వు చోటివ్వాలి. చూడండి, 119వ కీర్తనలో 133వ వచనాన్ని మనం చదువుతున్నాం. నీ వాక్యమును బట్టి నా ఇదిగో అడుగులు స్థిరపరచుము, ఏ పాపములో నన్ను ఏలనీయకుము. చూసారా, నీ వాక్యమును బట్టే నా అడుగులు స్థిరపరచు. ప్రతి మనుషుడు జీవము కలిగిన దేవుని సన్నిధికి వచ్చి ఆయన చేత ఏలుబడి చేయవలసినటువంటి అనుభవంలో అధికారం నువ్వు పొందుకోవాలంటే మొదటిగా నీవు వాక్యము నీ హృదయములో ఏలుబడి చేయాలి. వాక్యము హృదయములో ఏలుబడి చేయాలి. వాక్యము హృదయములో ఏలుబడి చేసినప్పుడు ఏ పాపము నిన్ను ఏలుబడి చెయ్యనివ్వదు. వాక్యం అనే భయము, వాక్యం అనేటువంటి దేవునితో ఉపదేశానికి కట్టుకోవాలి. చాలామంది భక్తి చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, కానీ వాక్యం అనే వేరు లేకపోవటం వలన వాక్యం చెప్తున్నటువంటి మాట కూడా కొన్ని రోజులు సంతోషంగా దేవుళ్ళు నడవచ్చు, ఆ తర్వాత శ్రమల్లో పడిపోగానే దేవుడికి దూరం అయిపోవచ్చు. కారణం ఏంటంటే వాళ్ళ మీద పాపం వేలుబడి చేస్తుంది. ఇక్కడ కూడా అంటున్న మాట, ప్రతి ఒక్కరు కూడా నీ వాక్యము చేత నా అడుగులు స్థిరపరచు, నా ఆత్మీయ జీవితాన్ని స్థిరపరచు అని నిబంధన ఖచ్చితంగా ఉండాలి. అప్పుడు దేవుని వాక్యం చెప్తున్నటువంటి మాట, ఆయన ప్రతి విషయములో ఆశీర్వాదకరమైనటువంటి జీవితాన్ని వారు కలుగు చేస్తారు. ప్రకటన గ్రంథములో సంఘముతో చెప్తూ 12వ అధ్యాయము ప్రకటన గ్రంథం 5వ వచనాన్ని మనం చదువుతున్నాం. సమస్త జనములలో ఇదిగో ఇనప దండనతో ఏలినట్లు ఇదిగో ఒక మగ శిశువు ఆమె కనెను. ఆమె శిశువు దేవుని యొద్దను ఆయన సింహాసనమునందున్న కొనపోబడుననే సంగతి ఇక్కడ రాయబడినమాట. సంఘము దేవుడితో ఏమై ఉన్నదంటే మనం గమనించాలి. ఒక మగ శిశువు వలె దేవుని సన్నిధిలో ఒక మగసిరి కలిగినటువంటి ఆత్మ సంబంధములో చాలా జాగ్రత్తగా వారు ఆత్మీయతను కొనసాగించాలి. ఆ జనులు ఇనప దండనతో ఏలుదురు. ఈరోజు వాక్యము చెప్తున్న మాట, ఏది నీలో ఏలుబడి చేస్తుంది? వాక్యం ఈరోజు అనేక జనులను నీవు ఏలిదవని ప్రభు చెప్తున్నాడు. ఒకటి, కొందరిలో పాపం ఏలుబడి చేస్తుందా? వ్యసనాలు ఏలుబడి చేస్తున్నాయా? దురాభిమానములు ఏలుబడి చేస్తున్నాయా? దుర్నీతి కలిగినటువంటి, నీతి లేనటువంటి, మరి దుర్నీతి పరిచేటువంటి అనుభవాలు ఏలుబడి చేస్తున్నాయా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని ఈ ఉదయము దేవుడు వాక్యముతో నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభా నీ వాక్యము చేత నా హృదయమును స్థిరపరచు, నా అడుగులు ఎక్కడ జారిపోవటానికి సిద్ధముగా ఉన్నాయో నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన వాక్యము చేత ఆయన సంఘములో దేవుని వాక్యమును పరిశుద్ధతలో నిలిచిన అనుభవాల మధ్యలో నీవు స్థిరపరచుకోగలిగితే ఆయన సర్వాధికార్యములు నీకు ఇచ్చి ఉన్నాడు. ప్రతి మానవాళ్ళు పొందుకోవాలంటే పాపము లేనివారుగా, వ్యసనము లేనివారుగా, దేవుడు వాక్యమే ఏలుబడి చేసేవారుగా
దీవించబడినట్లుగా ఈ ఉదయము నీ కొరకు నువ్వు నిబంధన చేసుకొని ఈ ప్రార్థనలో ఏకీభించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఇదిగోనైనా మీ వాక్కులను బట్టి అనేక మందికి అప్పిచ్చేదవు, అనేక మంది మధ్యలో నువ్వు తలగా ఉంటావని చెప్పి మూలవాక్యములో అనేక మందిని నువ్వు ఏలిదవు ప్రభువా. మరి అటువంటి ఆశీర్వాదము ప్రారంభములో నడుని జీవితములో పెట్టారు. మీరు అభివృద్ధి పొంది భూమిని నింపమని చెప్పారు తండ్రి. మరి ఇక్కడ వాక్యము విని ఈ సమయంలో ప్రార్థన చేస్తున్న వారిలో వ్యసనాలు వేలుబడి చేస్తున్నాయో, పాపములు వేలుబడి చేస్తున్నాయో, శరీర సంబంధమైన వాటిని ఏలుబడి చేస్తున్నాయో, ఇదిగోనైనా దురాభిమానములు ఏలుబడి చేస్తున్నాయో, ఏలుబడి చేస్తున్నవన్నీ కూడా యేసు నామములు తొలగిపోవునుగాక. ఆత్మ సంబంధమైన అయా మీ యొక్క వాక్కుల చేత వారి హృదయములో అడుగులు జారనివ్వకుండా స్థిరపరిచి, బలపరిచి, విడుదలిచ్చి సమాధానపరచమని వాక్యం విని ప్రార్థనలో ఏకీభిస్తున్న ప్రతి కుటుంబాన్ని ఆ రీతిగా మీరు లేవనెత్తి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.